మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సంక్రాంతి మంగళవారంతో కలిసి వచ్చింది. ఈ విశేషమైన రోజున ఉప్పుతో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే అలాంటి వారి అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. సహజంగా ఈ రోజుల్లో డబ్బు లేక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. అప్పుల బాధలతో ఎంతో సతమతమైపోతూ ఉన్నారు. చాలామందికి డబ్బు ఉన్నా కూడా ఆ డబ్బు నిలవక ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కొంతమంది చాలా బాగా కష్టపడి చాలా సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆ కష్టపడిన ఫలితం అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో మనకు తెలియకుండానే అర్థం అవ్వకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో వారి కష్టానికి తగిన ఫలితం వారికి అందినట్టుగా అనిపించదు. ఎంత కష్టపడినా ఎన్ని డబ్బులు సంపాదించినా అవసరానికి మళ్ళీ డబ్బు లేక ఎంతో అవస్థలు పడుతూ బాధలు పడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం లేకే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అమ్మవారి యొక్క కటాక్షం పొందాలి అంటే, అమ్మవారి యొక్క చల్లని దీవెనలు మన పైన ఉండాలి అంటే ఈరోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా స్పష్టంగా తెలుసుకుందాము. సహజంగా సంక్రాంతి పండుగ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పండుగ. సంక్రాంతి రాగానే చాలామంది ఇళ్లల్లో ఉన్న జ్యేష్ఠ లక్ష్మిని, దరిద్ర లక్ష్మిని, అలానే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఎన్నెన్నో రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటాము. ఇంట్లో ఉన్న దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోగానే తక్షణమే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మనల్ని ధనవంతుల్ని చేస్తుంది. మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తుంది. మనం ఎంత సంపాదిస్తామో అంత సంపాదన కంటే డబుల్, అంటే మనం సంపాదించిన సంపాదన అనేది అంతకంత పెరుగుతూ వస్తుంది. మనకు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉండవు. లక్ష్మీదేవికి సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఇష్టం. అలాగే ఉప్పు అనేది కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సముద్రం నుండి ఉప్పు అనేది వస్తుంది. అలానే ఉప్పు అనేది కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. సముద్రం నుండి ఉప్పు అనేది వస్తుంది. అంటే రాళ్ళ ఉప్పు అనేది సముద్రం నుండే వస్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా క్షీర సముద్రం నుండే పుట్టింది అని మనకు శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఉప్పుకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా శాస్త్రపరంగా నిరూపించబడినది. అలానే ఈ ఉప్పును మనం సైన్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఉప్పు అనేది నెగిటివ్ని, అంటే మన కంటికి కనిపించని ఒక చెడు గాలిని లేదా సూక్ష్మ క్రిములు, మన కంటికి కనిపించని మనల్ని సమస్యల పాలు చేస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఉప్పు లాగేసుకుంటూ ఉంటుందని సైన్స్ ప్రకారంగా కూడా నిరూపించబడినది. అందుకే ఉప్పుకి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఉప్పుతో సంక్రాంతి రోజున ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి, ధన సమస్యలన్నీ కూడా పోతాయి, ముఖ్యంగా అప్పుల బాధలు తీరిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. అప్పులు అనేవి ఈ రోజుల్లో అందరికీ ఉన్నాయి. చిన్న చిన్న అప్పులు ఉంటే పర్లేదు, కానీ కొంతమందికి విపరీతంగా అప్పులు ఉన్నాయి. లక్షల్లో కోట్లల్లో అప్పులు ఉన్నాయి. మీకు పెద్ద పెద్ద అప్పులు ఉన్నా లేదా చిన్న చిన్న అప్పులు ఉన్నా సరే, విధమైన అప్పులు ఉన్నా సరే పర్లేదు, చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. సులభంగా ఆ అప్పుల నుండి బయటపడగలుగుతారు. అప్పుల వలన ఈ రోజుల్లో ఎంతోమంది అవమానాలను అనుభవిస్తూ ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. భూమి మీదే నరక బాధలను అనుభవిస్తూ ఉన్నారు. కనుక ఆ అప్పుల నుండి బయటపడాలంటే చక్కగా సంక్రాంతి రోజు ఉప్పు పరిహారాన్ని చేయండి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ సంక్రాంతి రోజు రాత్రి 7 తర్వాత చక్కగా పిడికెడంత ఉప్పును తీసుకోండి. ఆ ఉప్పును ఒక బౌల్లో వేయండి. మట్టి గిన్నె, గాజు గిన్నె, స్టీల్ గిన్నె, ఇలా ఏదో ఒక గిన్నెలో వేయండి. ఎందుకంటే ఉప్పుకు మన అప్పులను తీర్చే శక్తి ఉంది. మన కష్టాలను, దరిద్రాలను తొలగించే శక్తి ఉంది. ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పుకు మన పరిహార శాస్త్రంలో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక గిన్నెలో పిడికెడు ఉప్పును వేయండి. మీ కుడి చేతితో పిడికెడు ఉప్పును తీసి గిన్నెలో వేయండి. అలా వేసిన తర్వాత ఆ ఉప్పు మీద ఒక 5 రూపాయల నాణాన్ని పెట్టండి. 5 రూపాయల నాణం అంటే ధనం. ధనంతో పరిహారం చేస్తే ధనం అట్రాక్ట్ అవుతుంది. కనుక 5 రూపాయల బిళ్ళను ఉప్పు మీద పెట్టండి. అలా పెట్టడం వలన ఏదో ఒక విధంగా మీ దగ్గరకు ధనం వచ్చి చేరుతుంది. ఆ ధనంతో అప్పులన్నీ కూడా తీర్చుకుని ఆనందంగా ఉండగలుగుతారు. ఇలా 5 రూపాయల బిళ్ళను పెట్టిన తర్వాత 3 లవంగాలను, ఒక వెల్లుల్లి రెబ్బను, 5 తులసి ఆకులను కూడా ఉప్పు మీద పెట్టండి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. చెడును తొలగించి మంచిని ఆకర్షిస్తాయి. మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ధనాన్ని ఇస్తాయి. కనుక
3 లవంగాలను ఈ ఉప్పు గిన్నెలో వేయండి. అలాగే వెల్లుల్లి రెబ్బకు కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అప్పులను పోగొట్టే శక్తి వెల్లుల్లికి ఉంది. ఇక తులసి ఆకుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తులసి ఆకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కనుక వీటన్నిటినీ కూడా బౌల్లో వేసేయండి. తర్వాత ఈ బౌల్ని ఒక్కసారి ఇల్లంతా తిప్పేయండి. బెడ్రూము, కిచెను, హాలు ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ ఉప్పును తిప్పేసి చివర్లో ఈ బౌల్ను పూజగదిలోనికి తీసుకుని వెళ్ళి మీ ఇష్టదైవం దగ్గర పెట్టండి. అంటే అడ్డు లేకుండా ఒక పక్కగా పెట్టుకొని మీ కోరికను దేవునికి చెప్పుకోండి. దేవుడా, మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి. ఈ అప్పులన్నీ కూడా తీరి మేము కూడా అందరిలాగా ఆనందంగా ఉండేలాగా చూడు దేవుడా. కుదిరితే మేము కూడా అప్పులిచ్చే స్టేజ్కి తీసుకుని వెళ్ళు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి. ఇక ఆ బౌల్ని అక్కడ వదిలేసి మీరు మీ పనులు చేసేసుకోండి. ఇక పూజ గదిలో పెట్టిన బౌల్ని మాత్రం 48 గంటల తర్వాత తీసి, అంటే 2 రోజుల తర్వాత తీసి దానిలోని ఉప్పును, 5 రూపాయలను, లవంగాలను, వెల్లుల్లి రెబ్బలను, తులసి ఆకులను అన్నిటినీ కూడా ప్రవహించే నీటిలో పడవేయండి. కాలువలు, నదులు, సెలయేర్లు ఇలా ఎక్కడైనా సరే పడేయవచ్చు. ఇలా సంక్రాంతి పండుగ రోజున ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి. అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు కూడా ఇంకొకరికి అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు. లక్ష్మీదేవి రాత్రి సమయంలో మన ఇంట్లోకి వస్తారు అని శాస్త్రం చెప్తుంది. అందుకే సంక్రాంతి రోజు ఈ విధంగా ఉప్పుతో చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రావటం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ పరిహారాన్ని చేసుకోండి. అటు ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా, ఇటు ఆరోగ్యపరంగా చూసుకున్నా ఉప్పు అనేది అన్ని విధాలుగా మేలు చేస్తుంది. ఉప్పు అనేది సూర్యతత్వం. అంటే ఉప్పును మనం క్రమంగా వాడుతున్న కొద్దీ, అంటే ఉప్పును ప్రతిరోజు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానాన్ని చేసిన ఉప్పుని మనం భోజనం చేస్తున్నప్పుడు మన చేతిలో, అరచేతిలో కొంచెం ఉప్పును వేసుకొని ఆ ఉప్పును మనం భోజనం చేసే ప్లేట్లో వేసుకొని తినటం వల్ల మనకున్న నెగిటివిటీ పోతుంది. మనకు ఏదైతే పని జరగట్లేదో ఆ పని జరుగుతుంది. అంటే రావాల్సిన డబ్బు రావట్లేదో, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి వాటిల్లో మనం విజయం పొందలేక బాధపడుతూ ఉన్నప్పుడు ఇలా మనం ఉప్పును తరచుగా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానాన్ని ఆచరించడం కానీ, లేదా ఉప్పుని మనం భోజనం చేసే సమయంలో అరచేతిలో వేసుకొని ఆ ఉప్పును మనం భోజనం చేసే ప్లేట్లో వేసుకొని అన్నం తినటం వల్ల మనకు ఉన్న సమస్యలు తీరిపోతాయి. అలానే మన ముఖంలో ఒక తేజస్సు ఏర్పడుతుంది అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఉప్పును రాత్రి సమయంలో మనం పడుకునే నిద్రిస్తాం కదా, ఆ సమయంలో మనం బెడ్రూమ్లో ఏదైనా ఒక బౌల్లో కానీ, లేదా ఒక రావి చెంబులో కానీ, లేదా ఒక గాజు బౌల్లో కానీ ఉప్పుని వేసి అందులో నీటిని వేసి ఆ గ్లాసును కానీ లేదా ఆ చెంబును కానీ మనం పడుకునే గదిలో, అంటే బెడ్రూమ్లో పడుకుంటే బెడ్రూమ్లో, హాల్లో పడుకుంటే హాల్లో ఆ యొక్క చెంబును లేదా గ్లాస్ని పెట్టుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలా పెట్టుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా దూరమైపోతాయి. మనకున్న నెగిటివిటీ వల్ల నిద్ర కూడా పట్టదు. కొన్నిసార్లు దుష్టశక్తులు కళలో కనిపించడం లేదా చెడు భయంకరమైన కళలు రావటం ఇలాంటివి జరగటం వల్ల మనకు నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అలా అనేక రకాల సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ఫేస్లో ఏదో ఒక తెలియని కంగారు, భయం వంటివి ఉంటూ ఉంటాయి. ఇక మనం నిద్రించే సమయంలో ఉప్పును నీటిలో వేసి పెట్టుకోవటం వల్ల మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మన ముఖంలో ఒక మంచి కాంతి ఏదైనా సరే సాధించగలమనే కాన్ఫిడెన్స్, మంచి సూర్యకాంతి అనేది లభిస్తుంది అని మనకు మన పురాహితులు తెలియజేస్తూ ఉన్నారు. ఒక అంతటి శక్తి కలిగిన ఉప్పుతో ఈ సంక్రాంతి రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. హేమంత ఋతువులో శీతగాలులు, మంచు కురిసే వేళలు, ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు. 12 రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగు పెడతాడు. మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. సంక్రాంతి తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ. అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యమైందే. అందుకే దీన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర, గుజరాత్లో మకర్ సంక్రాంతి అని, పంజాబ్, హర్యానాలో లోరీ అని పిలుస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో మాఘీ అని పిలుస్తూ ఉంటారు. పేరేదైనా ఈ పండుగకు సందర్భము, సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటే. ఎక్కడైనా ఇది రైతుల పండగే.
పల్లెం నుంచి ఎడ్ల బండ్ల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉంటాయి. అందుకే ఆ రోజులు నిజంగా పండుగే. 3 రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. గాలిపటాలు కూడా ఎగరవేస్తారు. ఈ పండుగ 3 రోజుల్లో కూడా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి. కొత్త బట్టలను ధరించాలి లేదా శుచిగా ఉన్న ఉతికిన బట్టలను ధరించాలి. అలాగే ఈ 3 రోజులు కూడా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మామిడి తోరణాలు కట్టుకోవాలి. ముఖ్యంగా సంక్రాంతి రోజున 2 పాల చుక్కలను చల్లాలి. అలా చల్లటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది. కనుక సంక్రాంతి రోజు అందరూ గుమ్మం మీద 2 చుక్కల పాలను చల్లండి, కష్టాలను తొలగించుకోండి. అలాగే సంక్రాంతి రోజు అందరూ ఏదో ఒక పాలతో చేసిన తీపి పదార్థాన్ని తినాలి. అంటే పాలతో చేసిన పరమాన్నం, పొంగలి ఇలా ఏదో ఒక తీపి పదార్థం తయారు చేసి దానిని ఇంటి దైవానికి నివేదన చేసి తర్వాత కుటుంబమంతా కూడా ప్రసాదంగా తినాలి. తీపి పదార్థం చేయలేని వారు జస్ట్ పాలల్లో బెల్లం కానీ పంచదార కానీ కలిపి దేవునికి నివేదన చేసి తర్వాత ఆ పాలను తీర్థంగా తీసుకున్నా చాలు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీపై మీ ఇంటి దైవం అనుగ్రహం ఉంటుంది. చాలా మంచిది. ఇలా నైవేద్యాన్ని పెట్టే ముందు ఖచ్చితంగా దేవుడి ముందు దీపారాధన చేయాలి. ఆ దీపారాధన కూడా ఆవు నెయ్యితో చేయాలి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. ఇలా దీపం పెట్టుకుని ఆ దీపంలో ఒక యాలుక్కాయలను వేయాలి. ఇలా యాలుక్కాయ వేసి దీపం పెట్టడం వలన మంచి ఫలితం ఉంటుంది. భగవంతునికి ఆ దీపం చేరుతుంది, మీకు మంచి జరుగుతుంది. సంక్రాంతి రోజు పెరుగును దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నందుని భార్య అయిన యశోద ఇలా ఈరోజు పెరుగును దానం చేసి శ్రీకృష్ణుణ్ణి కొడుకుగా పొందింది. అదేవిధంగా ద్రోణాచార్యుల వారి భార్య అయిన కృపి కూడా ఈ విధంగా పెరుగు దానం చేసి అశ్వత్థామను కుమారునిగా పొందింది. కాబట్టి సంక్రాంతి రోజు ముఖ్యంగా సంతానం కలగాలని కోరుకునేవారు పెరుగును దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం భోగి రోజు ఉదయం స్నానం చేసుకొని ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించాలి. సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. ఇక కనుమ రోజు ఆడవారు గుర్తు పెట్టుకుని రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. ఇలా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు ధరిస్తే చాలా మంచిది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి. బ్లాక్ కలర్ ఉంటే అంత మంచిది కాదు. కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తులు ధరిస్తే మీకే మంచిది. భోగి రోజు ఆరెంజ్ లేదా రెడ్ కలర్, సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్, కనుమ రోజు రెడ్ లేదా ఎల్లో కలర్, ఇలా ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఇక గాజుల విషయానికి వస్తే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లోనూ కూడా గ్రీన్, పింక్, రెడ్ ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉన్న గాజులను ధరించినా సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకుని సంక్రాంతి రోజు ఈ పండుగలో ఉండే దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాదెలతో పాటు రైతుల మనసు కూడా నిండుగా ఉంటుంది. ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం అరగదు. అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చెక్కినాలు చేస్తారు. ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్టు ఉంటుంది. జీర్ణ సమస్యలు తలెత్తవు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు. సంక్రాంతి రోజు చేసే పిండి వంటలన్నిటిల్లో కూడా నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు. చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేసి పంచుకుంటారు. సంక్రాంతి సమయంలో నువ్వులు వాడటం వెనుక ఆరోగ్యకరమైన రహస్యాలెన్నో ఉన్నాయి. నువ్వులలో ఉండే అధిక పోషకాల వల్ల
ఒంటికి బాగా వేడి చేస్తాయి. అందుకే మన ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు. కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులను తినటం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్టు అవుతుంది. ఎప్పుడు మనమే అనే భావన కన్నా నలుగురిలో మనం అనే ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. సంక్రాంతి పరమార్థం కూడా అది. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవటమే అసలైన పండుగ అని చెప్తోంది. పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయటం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. హరిదాసులు, బుడబుక్కల వారు, గంగిరెద్దుల వారు పండగ శోభను పెంచేవారెందరో వీళ్ళందరికీ తోచిన సహాయం చేస్తారు. ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికి ఇచ్చి సంతోషిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.